ఇండియా పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో తాలిబాన్కు చెందినటువంటి టాప్ లీడర్ రహస్యంగా న్యూఢిల్లీలో వాలిపోయారు. పహల్గామ్ టెర్రర్ దాడుల తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టడానికి ముందే ఆ నాయకుడు న్యూఢిల్లీలో భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ప్రస్తుతం డిప్లొమాటిక్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆఫ్ఘనిస్తాన్లో ముల్లా మహమ్మద్ ఇబ్రహీం సదర్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ ఈ నెల 3వ తేదీన ఆయన న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఇక తాలిబాన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్జాడాకు అత్యంత నమ్మకస్తుడు కూడా. మరి ఆయన న్యూఢిల్లీ పర్యటనకు ఎందుకు వచ్చారో అధికారికంగా ప్రభుత్వం కానీ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం కానీ వెల్లడించడం లేదు. ఆయన రాక ఎంత ప్రాధాన్యత సంతరించుకుందని అనుకుంటున్నారు ప్రభుత్వ వర్గాలు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా పాకిస్తాన్లకు కొన్ని దశాబ్దాల నుంచి పడదు. దేశ విభజన జరిగినప్పటి నుంచి ఇండియాతో కయ్యానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటోంది పాకిస్తాన్. ఇప్పటికి 4 సార్లు ఇండియాపై యుద్ధం చేసి ఓడిపోయినా పాకిస్తాన్ తీరు మారలేదు. యుద్ధానికి ఎప్పుడూ సిద్ధమే అంటోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్ కు పాకిస్తాన్ కు గతంలో మంచి సంబంధాలుండేవి. అయితే అవి రాను రాను బెడిసి కొట్టడం మొదలైంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికొచ్చాయి సంబంధాలు. ఇక తాలిబాన్ల అసలు ఫిర్యాదేమంటే తమ అంతర్గత వ్యవహారాల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తోంది. ఇక పాక్ వాదనేమంటే తెహరీకే తాలిబాన్ లేదా టీటీపీని తాలిబాన్లు పోషించి తమపై యుద్ధానికి పంపుతోందని ఆరోపిస్తోంది. ఇక టీటీపీ విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ ను అడ్డా చేసుకుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ప్రవేశించి పాక్ భద్రతా దళాలపై దాడులు చేసి వస్తుంది. ఇప్పటికే టీటీపీ చేతిలో వందలాది మంది పాక్ భద్రతా సిబ్బంది చనిపోయారు. ఇక టీటీపీ పాకిస్తాన్ లోని కేపీ లేదా ఖైబర్ పఖ్తూన్ఖ్వా సమాంతర ప్రభుత్వం నడుపుతోంది. ఇక టీటీపీ అసలు ఉద్దేశం పాకిస్తాన్ లో కూడా షరియా చట్టాన్ని అమలు చేయాలని వారు పోరాటం చేస్తున్నారు. తాలిబాన్ డిప్యూటీ మంత్రి ముల్లా మహమ్మద్ ఇబ్రహీం సదర్ విషయానికి వస్తే ఆయనకు పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పడదు. ఇస్లామాబాద్ ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని తాలిబాన్లు మండిపడుతుంటారు. ఇలా ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఇబ్రహీం సదర్ న్యూఢిల్లీలో ప్రత్యక్షం కావడంతో లేనిపోని ఊహాగానాలకు తావిస్తోంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని ఇండియా ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాలిబాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం తాలిబాన్ ప్రభుత్వం ఇండియాతో బలమైన సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలనుకుంటోందని చెప్పారు. దీనికి వారు కొన్ని ఉదాహరణలు కూడా చెబుతున్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీని దుబాయ్లో కలిసిన విషయం గురించి ప్రస్తావించారు. అలాగే ఇటీవల ఇండియాకు చెందిన విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక బృందం కాబూల్ వెళ్లి తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి వచ్చింది. దానికి బదులుగానే ఇబ్రహీం సదర్ న్యూఢిల్లీకి వచ్చారని చెబుతున్నారు. ఇక ముల్లా మహమ్మద్ ఇబ్రహీం సదర్ విషయానికి వస్తే ఆయన 2021 నుంచి డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు అంతర్గత భద్రతా వ్యవహారాలను ఆయనే చూస్తారు. దేశంలోని 34 ప్రావిన్స్ పోలీస్ చీఫ్లతో ప్రతి ప్రావిన్స్ లో శాంతి భద్రతల వ్యవహారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. 2016 నుంచి 2020 వరకు ఆయన తాలిబాన్ మిలిటరీ కమిషన్ చీఫ్ గా వ్యవహరించారు. 1990లో కూడా అప్పటి తాలిబాన్ ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ డిఫెన్స్ మినిస్టర్ గా పనిచేశారు. ఇక ముల్లా మహమ్మద్ ఇబ్రహీం సదర్ విషయానికి వస్తే ఆయనకు ఇరాన్ భద్రతా దళాలతో కూడా సన్నిహిత సంబంధాలున్నాయని, సదర్ విషయానికి వస్తే పాకిస్తాన్ ను తరచూ విమర్శిస్తూ ఉంటారు. తాలిబాన్ చీఫ్ హైబతుల్లా అఖుండ్జాదాతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఇండియాకు పాకిస్తాన్ కు మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయిన సమయంలో ఆయన న్యూఢిల్లీకి రావడం దౌత్య వర్గాల్లో పెద్ద దుమారమే రేపుతోంది. అయితే భారత ప్రభుత్వం కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే అనధికారిక వార్తలను పరిగణలోకి తీసుకుంటే సరిహద్దు భద్రత, కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీల్స్ కుదుర్చుకోవడానికి వచ్చారని చెబుతున్నా దానికంటే ఎంతో తీవ్రమైనది లోలోన జరుగుతోందని చెబుతున్నారు. కాగా ఇరు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతుంటే అదే సమయంలో కాబూల్ కు ఇస్లామాబాద్ కు మధ్య సంబంధాలు దిగజారిపోతున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ కు కావలసిన నిత్యావసర సరుకులు, బియ్యం, గోధుమలు, మందులు సరఫరా చేస్తోంది. అదీ కాకుండా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ కి ఇప్పుడే కొన్ని దశాబ్దాల నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి.
అయితే అమెరికన్లు ఆఫ్ఘనిస్తాన్ నుంచి 2021 ఆగస్టు 15న నిష్క్రమించారు. అప్పుడు వెంటనే తాలిబాన్ అధికారం కైవసం చేసుకున్నారు. అంతకు ముందు ఉన్న ప్రభుత్వం పౌర ప్రభుత్వంతో ఇండియాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ లో ఇండియా బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. అక్కడి పార్లమెంటు భవనంతో పాటు రోడ్లను అభివృద్ధి చేసి ఇచ్చింది. అయితే తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు ఇండియా సమదూరం పాటించింది. దీనికి కారణం తాలిబాన్ల ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఏ దేశం గుర్తించలేదు. తాలిబాన్లు అధికారం చేజిక్కించుకోగానే ఇండియా అక్కడి రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసింది. అక్కడి సిబ్బందిని కూడా న్యూఢిల్లీకి వచ్చేయాల్సిందిగా కోరింది. అప్పటి నుంచి ఇండియాకు తాలిబాన్ ప్రభుత్వానికి సంబంధాలు లేవు. అదే సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు దగ్గర కావాలనుకుంది. అటు తర్వాత పాకిస్తాన్ తాలిబాన్లతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో అప్రమత్తమైన ఇండియాకు కూడా తాలిబాన్లతో బ్యాక్ ఛానల్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టింది. న్యూఢిల్లీ నుంచి విదేశాంగ మంత్రులను కాబూల్కు పంపి తాలిబాన్ ప్రభుత్వం చర్చలు జరపడాన్ని తాలిబాన్ ప్రభుత్వం స్వాగతించింది. అటు తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆర్థికంగా చితికిపోయినందున ఇండియా మానవతా దృక్పథంతో ఆఫ్ఘనిస్తాన్ కు పెద్ద ఎత్తున బియ్యం, గోధుమలు, నిత్యావసర వస్తువులతో పాటు మందులు సరఫరా చేసింది. దీంతో ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు క్రమంగా క్షీణించడం మొదలయ్యాయి. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ లో అడ్డా చేసుకుని పాకిస్తాన్ కు చెందిన తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్తాన్ భద్రతా సిబ్బందిపై యుద్ధం ప్రకటించింది. పాక్ లో ఖైబర్ పఖ్తూన్ఖ్వాను ఒక విధంగా చెప్పుకోవాలంటే టీటీపీ అదుపులోనే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ కి ఇటు ఖైబర్ పఖ్తూన్ఖ్వాతో పాటు బలూచిస్తాన్ లో కూడా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇక బలూచిస్తాన్లో పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. రేపో మాపో బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా బలూచులకు ఇండియా మద్దతు ఇస్తోంది. ఇక తాలిబాన్లు కూడా ఇండియాపై పాక్ టెర్రరిస్టుల దాడిని ఖండించింది. తమ భూభాగం నుంచి ఇండియాపై ఎలాంటి టెర్రర్ దాడులకు తాము అనుమతించమని తాలిబాన్లు స్పష్టం చేశారు. ఇక పుల్వామా దాడులకు ముందు జైషే మహమ్మద్ చీఫ్ మౌలానీ మసూద్ అజార్ దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చి ఇండియాపై దాడులు చేయించాడు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం కొనసాగుతోంది. గతంలో ఇండియాపై దాడులు చేసే లష్కర్-ఏ-తొయ్యబా కానీ జైష్ టెర్రరిస్టులు ఆఫ్ఘనిస్తాన్లో శిక్షణ తీసుకుని ఇండియాపై దాడులు చేసేవారు. ఇక తమ భూభాగం నుంచి పాక్ టెర్రరిస్టులకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది తాలిబాన్ నాయకత్వం. ఇది ఒక విధంగా ఇండియా దౌత్యపరంగా సాధించిన విజయమని చెప్పుకోవాల్సిందే.